గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్. మొత్తంగా స్టాక్ మార్కెట్లు అయితే పుంజుకున్నాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పుంజుకున్న వేళ అసలు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, లేదంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా అనే దానికి సంబంధించి ఈరోజు మనం విశ్లేషణ అందిస్తారు శ్రీరామచంద్రమూర్తి గారు. అదేవిధంగా స్టాక్ మార్కెట్స్కు సంబంధించి మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. శ్రీరామచంద్రమూర్తి గారు, చూస్తున్నాం స్టాక్ మార్కెట్స్ అయితే మళ్ళీ పుంజుకున్నాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది, ఏం చెప్తారు? లాస్ట్ 5 days నుంచి మంచి ర్యాలీ వచ్చిందంటే నిన్న ఏంటంటే బాగా హై సెల్లే కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ 52,000 దాకా వెళ్ళి కొంచెం కరెక్షన్ వచ్చింది. అలాగే నిఫ్టీ కూడా 23,800 దాకా వెళ్ళి అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో ప్రజెంట్ 23,668 దగ్గర క్లోజ్ అయింది. సో మొత్తంగా ఏంటంటే ఇక రేంజ్ దాటింది, చాలా ఫాస్ట్ ర్యాలీ వచ్చింది కాబట్టి కొంచెం ఇక్కడ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేజర్ స్టాక్స్ అన్ని సెక్టార్స్ అన్నీ కూడా మూవ్ అవుతుంటాయి కాబట్టి బై అండ్ డిప్స్ స్ట్రాటజీ అనేది మనం ఫాలో అయితే బాగుంటుంది. అలాగే గోల్డ్ కూడా నిన్న బాగా కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది, దాదాపు ఒక 300-400 పాయింట్స్. అలాగే సిల్వర్ 2,000 పాయింట్స్ దాకా పెరిగింది. అలాగే డాలర్ రూపీ కూడా బాగా స్ట్రాంగ్ అయింది. సో ఇదంతా ఏంటంటే మనకి ఇది కేవలం ఏంటంటే ఎఫ్ఐఎస్ దాదాపు 5,000 crores నిన్న బయింగ్ చేశారు. సో కాబట్టి ఎఫ్ఐఎస్ బయింగ్ స్టార్ట్ అయింది కాబట్టి మార్కెట్స్ అయితే పుంజుకుంటాయి. సో ఇప్పుడైతే స్టేబిలిటీ ఉంది, టెన్షన్ అయితే లేదు. సార్, చూస్తున్నాం మార్కెట్లు కాస్త ర్యాలీ పుంజుకున్నాయి. మార్కెట్లు కాస్త పుంజుకున్న టైంలో రమణారెడ్డి గారు కాలర్ ఉన్నారు. సార్ రమణారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి సార్, చెప్పండి. సార్, ఏం కావాలి? మా బాబుకి 25 years అండి. ఓకే, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఓకే, సిప్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు. అయితే ఏ సిప్ మంచిది? ఒక 20,000 దాకా ఇన్వెస్ట్ చేస్తే 25 years చేస్తే ఎంత అమౌంట్ రావచ్చు? సిప్ అయితే ఏంటంటే మంచి డెసిషన్ సార్, మంచి డెసిషన్. సిప్ ఇప్పుడు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంది. అయితే ఏంటంటే మీరు ఎస్బీఐ మ్యాగ్నస్ బాగుంది, తర్వాత హెచ్డిఎఫ్సి బాగుంది, అలాగే మీకు ఐసిఐసిఐ, యాక్సిస్, అలాగే క్వాంట్, మోతిలాల్ ఓస్వాల్, ఈ మ్యూచువల్ ఫండ్స్ బాగున్నాయి. సో వీటిలో ఏంటంటే లార్జ్ క్యాప్లో ఒక 30%, మిడ్ క్యాప్ ఒక 30%, స్మాల్ అండ్ మైక్రో 30% అలా పెట్టుకోండి. సో ఒక ఇప్పుడు జనరల్గా క్యాల్కులేషన్ ఏంటంటే ఒక 5,000 కనుక రెగ్యులర్గా ఎస్ఐపి చేస్తే 20 years కనుక మీరు చేస్తే ఒక 1 crore వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి యావరేజ్ రిటర్న్స్. ఆ లెక్కను మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది అనమాట 20-25 years ఇప్పుడు మనం చూసుకుంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో మంచి ఐడియా సార్, బాగుంది. సార్, మరో కాలర్ ఉన్నారు, సుభాష్ గారు హైదరాబాద్ నుంచి. సుభాష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అంటే ఇప్పుడు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే హై రిటర్న్స్ వస్తాను? నాలెడ్జ్ ఉంటే ఎంత ఉంది? మీ క్యాపిటల్ ఎంత ఉంది సార్? హలో, క్యాపిటల్ ఎంత ఉంది మీది? హలో 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 అంటే ఏ స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తే హై రిటర్న్స్ వస్తాయండి? మీ క్యాపిటల్ ఎంత ఉంది సార్? సుభాష్ గారు, మీరు టీవీ చూడకండి, టీవీ మ్యూట్లో పెట్టండి. ఇప్పుడు సపోజ్ ఆయన అడిగారు అంటే ఇప్పుడు దానిలో ఏంటంటే క్యాపిటల్ బట్టి మనం ఒక 3 parts చేసుకోవాలండి. ఒక పార్ట్ ఏమో లార్జ్ క్యాప్లో పెట్టుకోవాలి, ఒక పార్ట్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో పెట్టుకోవాలి, ఒక క్యాప్ లార్జ్ క్యాప్. సో మీ అందరి కోసం ఏంటంటే ఇవాళ నుంచి ఒక వీక్లీ షార్ట్ ఇన్వెస్ట్మెంట్ లాగా మేము ఇస్తాము అడ్వైజ్. సో అది మీరు చూడండి, కన్సిడర్ చేసుకోవచ్చు మీరు కూడా. సార్, మీరు చెప్పిన వీక్లీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం మాట్లాడే ముందు చాలామంది ఇన్వెస్ట్ చేసేటప్పుడు రియల్ ఎస్టేట్ బెటరా, స్టాక్ మార్కెట్ బెటరా, గోల్డ్ బెటరా అనే చాయిస్కి వెళ్తూ ఉంటారు. సో అసలు ఏం చెప్తారు సార్, రియల్ ఎస్టేట్ గురించి ఏం చెప్తారు? అసలు మీకు ఓల్డ్ వెల్త్ క్రియేట్ అయ్యేవి ఓన్లీ మూడే అండి. ఆ 3 ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, దాంతోనే వెల్త్ క్రియేట్ అవుతుంది. ఒకటి ల్యాండ్, రెండోది బిజినెస్, మూడోది ఏంటంటే సక్సెస్ఫుల్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయటం. ఓకే. సో ల్యాండ్ అనేది ఇవాళ ఇది కాదు, ఎప్పటి నుంచో అదొక అసెట్ క్లాస్లో ఫస్ట్ బేసిక్ అసెట్ క్లాస్ ల్యాండ్. సో ల్యాండ్ ఏమైందంటే మనకి ఇవాళ ల్యాండ్ కొనటం అంత ఈజీగా అవ్వట్లేదు, బాగా వాల్యుయేషన్స్ పెరిగిపోయినాయి. బట్ రెండోది దానిలో సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, తర్వాత లిటిగేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి ల్యాండ్కి ఏమైందంటే అంతకుముందు ఫస్ట్ ఎవరు చెప్పినా కానీ ఫస్ట్ ల్యాండ్ అనే అంటాం, ఎందుకంటే అది ఎప్పుడు కూడా అసెట్ క్లాస్లో నెంబర్ 1.
దాని తర్వాత అందుకని ఏంటంటే వాల్యుయేషన్స్ పెరిగిపోయినాయి, ఎక్కువ అమౌంట్ హై అమౌంట్ కావాల్సి వస్తుంది. కాబట్టి రెండో పాయింట్ ఏం చెప్తున్నాం అంటే స్టాక్ మార్కెట్ అంటాం. స్టాక్ మార్కెట్ అంటే ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక సక్సెస్ఫుల్గా రన్ అయ్యే బిజినెస్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ ఆ బిజినెస్ గ్రో అవుతుంది కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రో అవుతుంది. సో ఇది రెండో పాయింట్. సుభాష్ గారు మనలో వచ్చారు. సుభాష్ గారు చెప్పండి. సార్ అంటే నేను యాక్చువల్గా కొంచెం బిగినర్ ని, ఒక 10,000 లో మంచి స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తే హై రిటర్న్స్ వచ్చే స్టాక్స్ ఏమన్నా ఉన్నాయో అవి కొంచెం చెప్తారా? 10,000 అంతే హై రిటర్న్స్ కావాలి, మీకు స్టాక్ కావాలి. ఓకే, ఒక 1 year పాటు మీరు వెయిట్ చేయగలిగితే వలక్ట్రా ఉంది. వలక్ట్రా 1000లో ఇప్పుడు 1200 ఉంది, అది 2000 నుంచి ఫాల్ అయింది, అదొకటి వస్తుంది. అలాగే ఓలా ఎలక్ట్రిక్ కూడా 50-60 రూపీస్లో ఉంది, అది 1 year మీరు వెయిట్ చేస్తే డబుల్ మళ్ళీ నార్మల్గా అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్ సార్. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు స్టాక్స్కి రావాలి అంటే మీరు చెప్పినట్టు ప్రతి దాంట్లో కూడా రిస్క్ రివార్డ్ అనేది ఉంటుంది. సో రియల్ ఎస్టేట్లో రిస్క్ రివార్డ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో స్టాక్స్లో ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఇక్కడ రిస్క్ అనేది ఉంది సార్. అయితే దాని ఏంటంటే రిస్క్ని 2 రకాలు ఉంటుంది. ఒకటి మేనేజబుల్ రిస్క్, 2 అన్మేనేజబుల్ రిస్క్. సో రిస్క్ని మనం కొంతవరకు మేనేజ్ చేయగలం. సో మేనేజ్ చేసే రిస్క్ ఎలా ఉంటుందంటే, అది రియల్ ఎస్టేట్లో జనరల్గా ఏమవుతుంది, మనం ఇక్కడ ఈ ఊళ్ళో ఉండి ఇంకో చోట ఎక్కడో కొన్నాం అనుకోండి, అక్కడ ఏం జరుగుతుందో ప్రతిసారి ఇది చూడలేం. సో అది ఏమవుతుందంటే మళ్ళీ అది కాస్టింగ్ ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి థ్రెట్ ఇమ్మీడియట్ లిక్విడిటీ ఉండదు. ఇప్పుడు గవకను అమ్మాలనుకోండి, లిక్విడిటీ ఉండదు. ఇవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానిలో. అయితే మేమేమంటున్నామంటే కొంత పోర్షన్ రియల్ ఎస్టేట్కి ఇవ్వాలి, కొంత పోర్షన్ స్టాక్స్కి ఇవ్వాలి, అలాగే కొంత పోర్షన్ గోల్డ్కి ఇవ్వాలి. సో 3 కూడా ఈక్వల్ అసెట్సే కాబట్టి మనం 3టికి అసెట్ క్లాస్కి ఆ వాల్యూ ఇవ్వాలి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే కొంత పోర్షన్ ఇవ్వండి అసెట్కి, ల్యాండ్కి, కొంత పోర్షన్ ఈక్విటీకి కూడా ఇవ్వాలి. సార్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనుకోండి, సో గజాల లెక్క కొంటూ ఉంటారు. సో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనే వాళ్ళు ఇప్పుడు సుభాష్ గారు అడిగినట్టుగా, సో అసలు చిన్న ఇన్కమ్తో కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు చేయొచ్చా? అది ఒక హ్యాబిట్ లాగా చేసుకోవాలి సార్. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఆయనకి 25 yearsలో ఉన్నప్పుడు అవేర్నెస్ వచ్చినప్పుడు 10,000 ఉంటాయి మన దగ్గర. ఓకే, ఇప్పుడు అందులో ఆ ఏజ్లో స్టార్టింగ్ మనకి ఎర్లీ ఏజ్లో తక్కువ అమౌంట్ ఉంటుంది, అలా ఏజ్ గడిచిన కొద్దీ మనకి ఎర్నింగ్ పవర్ పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ కాదు, ముందు ఆ హ్యాబిట్ అవ్వాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్కి అందరం ఇవాళ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది దాని మీద ఒక క్లారిటీ లేక, వెయిటింగ్ పీరియడ్ చేయలేక దాని బెనిఫిట్ పొందలేకపోతున్నాం. కానీ చాలామంది ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటనేది చాలా డీటెయిల్గా అర్థం చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఊరికేదో స్టాక్ కొనటం కాదు, ఆ కంపెనీ ఏంటి, దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని యొక్క ఇది పీ రేషియో ఎలా ఉంది, బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, ఇవల్ల నాలెడ్జ్ చూసుకొని నాలెడ్జిబుల్గా దాని గురించి మంచి క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు, దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఊరికే బ్లైండ్గా ఏది పడితే అది కొనడాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇప్పుడు మనం ల్యాండ్ కొంటున్నాం అనుకోండి, ఎంత ఆలోచిస్తాం, ఎవరిమైనా ఎక్కడ ఉంది ఏంటి ఎంత ఆలోచిస్తాం, అలాంటి ఆలోచన దీనికి కూడా ఇవ్వాలి. అప్పుడే ఇది సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో అది మనకి ఇక్కడ అవేర్నెస్ రావట్లేదు. మనకి స్టాక్స్లో, కంపెనీస్లో, స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఇంకా ఆ అవేర్నెస్ అనేది రాలా. ఒక ఫోకస్డ్గా ఎలా చూడాలి, కంపెనీస్ని మనం అర్థం చేసుకోవటం ఎలా, వాటి పర్ఫార్మెన్స్ ఎలా, వాటికి వెయిటింగ్ పీరియడ్ ఇవ్వటం ఎలా, ఇదంతా కూడా ఒక ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. సార్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి. సో ఈ మధ్య మనం చూస్తూ ఉంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు పిల్లల భవిష్యత్తు కోసము బిజినెస్లు స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆ బిజినెస్లు రన్ చేసి పిల్లల్ని అయితే చక్కగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా వీళ్ళ ఎర్నింగ్స్ ఆగిపోతాయి, వీళ్ళు ఎర్న్ చేయలేని పరిస్థితులు కూడా ఉంటాయి. సో అటువంటి వాళ్ళు ఇప్పటి నుంచే కొంత సేవింగ్స్ అనేది పెట్టుకోవాలి అంటే ఎలా సార్, వాళ్ళకి ఏం చెప్తారు? ఇక్కడ ఏంటంటే సార్, నేను ఇవాళ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇవాళ జాబ్ చేసే వాళ్ళైనా లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళైనా మనకు కనీసం ఒక 3 ఇన్కమ్స్ అన్నా ఉండాలి. ఇవాళ మనం గెటన్ అవ్వాలంటే హస్బెండ్ ఇన్కమ్ ఉండాలి, వైఫ్ ఇన్కమ్ ఉండాలి, వీళ్ళిద్దరు కలిపి ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఏది ఒక ఆగినా మన యొక్క లైబిలిటీస్ ఆగకూడదు కదా, మన కమిట్మెంట్స్కి ఇబ్బంది రాకుండా మనం చూసుకోవాలి. ఇవాళ అందుకని ఏంటంటే చాలామంది నేను జాబ్ మానేస్తాను లేకపోతే ట్రేడింగ్ చేసేస్తాను ఇలా అంటుంటే ఏంటంటే వాళ్ళకి నిజంగా అవేర్నెస్ లేదనుకుంటున్నాం. ఉన్న జాబ్ చేసుకుంటూ ఇది ఆల్టర్నేట్ చూసుకుంటూ వాళ్ళ ఎంత రావాలి, వాళ్ళ 1,00,000 రూపాయలు నెలకు వస్తే అసలు ఏం సరిపోవట్లా.
కాబట్టి 3 ఇన్కమ్స్ కంపల్సరీ కావాలి. మేము ఎవరిని కూడా మీరు జాబులు మానేసి ట్రేడింగ్లోకి రండి అని మేము అడ్వైజ్ చేయం. జాబ్తో పాటు చేసుకోమని అంటున్నాం. సో అది ఆలోచించండి, అంతేగాని జాబులు మానేసేసి చెప్పండి. సార్ మనకు ఒక కాలర్ ఉన్నారు, లక్ష్మణ్ రెడ్డి గారు వరంగల్ నుంచి. లక్ష్మణ్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నాప్కో ఫార్మా 1050లో తీసుకున్నామండి, ఇప్పుడు పడిపోయింది. మరి ఎట్లా దాన్ని యావరేజ్ ఏమంటారు, మాకేమన్నా రేట్ వస్తుంది? ఓకే సార్, ఇప్పుడే ఇది పాలైతే ఆగిందండి, కొంచెం సస్టైన్ అవుతుంది. ఇది యాడ్ చేసుకోవచ్చు. వీక్లీ చార్ట్ పాజిటివ్గానే ఉంది, కాకపోతే సడన్గా పాలైంది కాబట్టి కొంచెం ఇట్ విల్ టేక్ టైం అనమాట. సో ఇది యాడ్ చేసుకోండి. వీక్లీ చార్ట్లో లాస్ట్ 3 వీక్స్ నుంచి కూడా సపోర్ట్స్లోనే ఉంది. సో ఏదైనా 750 బిలో వీక్నెస్ ఉంటుంది, కానీ పర్వాలేదు, యాడ్ చేసుకోవచ్చు. సార్ కొన్ని కంపెనీస్ చూద్దాం సార్. అలాగే. టైటాన్ ఎలా ఉంది సార్? టైటాన్ వచ్చి వీక్లీ చార్ట్లో పాజిటివ్ చూపిస్తుందండి. ప్రజెంట్ అయితే ఇది 3053 దగ్గర ఉంది. అంతకుముందు ఇది ఆల్ టైమ్ హై వచ్చి 3800-900 దాకా ఉంది. అక్కడ నుంచి 1000 పాయింట్స్ ఫాల్ అయింది. సో ఇది ఇప్పుడు ఏంటంటే వీక్లీ చార్ట్లో బాగుంది. సో డైలీ చార్ట్లో కూడా మొన్న పీక్ నుంచి 200 పాయింట్స్ తగ్గింది. సో ఇది ఒక ఎంట్రీ పాయింట్ చేసుకోవచ్చు. 2950 స్టాప్ లాస్ పెట్టి బై చేసుకోవచ్చు సార్. ఇది ట్రెండ్ సార్ బాగుంది. పూనావాలా ఎలా ఉంది సార్? ఉన్న వల్ల కూడా ఇది 346 రేట్ ఉంది, బాగా పెరిగింది సార్. ఇది 260 మొన్న లో లెవెల్, అక్కడ నుంచి 100 పాయింట్స్ విత్ ఇన్ 15-20 డేస్లో వచ్చింది, బాగా ర్యాలీ వచ్చింది. అంతకుముందు ఇది హై వచ్చి 500 ఆ రేంజ్ దాకా ఉంది. ట్రెండ్ ఇప్పుడు చాలా బాగుంది, దీనిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ బై అండ్ మళ్ళీ 300 ఆ రేంజ్లో మళ్ళీ బై చేసుకోండి. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు, కిరణ్ గారు నిజామాబాద్ నుంచి. కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ అడగండి. హలో, గట్టిగా చెప్పండి సార్. సార్ కొంచెం క్రిప్టో గురించి ఏమైనా సజెషన్ ఇస్తారా? క్రిప్టో గురించి అండి, మంచి క్వశ్చన్ అడిగారు సార్. క్రిప్టో ఏంటంటే ఇప్పుడు నేను అది న్యూట్రల్గా ఉన్నాను అనమాట. నేను అటు బయింగ్ అంటే దాన్ని చేయమని అడ్వైజ్ ఇవ్వను, వద్దని అడ్వైజ్ ఇవ్వను. అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే రిస్క్ ఫ్రీ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. దానిలో ఏంటంటే పేమెంట్ గ్యారంటీ లేదు, ఇంకా ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడ కూడా గ్యారంటీ ఇవ్వాలి పేమెంట్. కాబట్టి ఏంటంటే రిస్క్ ఫ్రీ అమౌంట్ ఇవ్వండి. రిస్క్ ఫ్రీ అమౌంట్ అంటే మీరు కొంత అమౌంట్ ఓకే పర్వాలేదు, ఇది పోయినా పర్వాలేదు అనుకునే అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి, ట్రై చేయండి. చాలామంది దానిలో బాగా సంపాదిస్తాం అంటున్నారు, పోగొట్టుకుంటున్నాం అంటున్నారు. దానికి ఏంటంటే ఇంకా చాలా ఇంపాక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఎవరైతే బాగా టెన్షన్ ఉండి ఉన్న వాళ్ళు ఎవరికి కూడా నేను సజెస్ట్ చేయట్లేదు. ఏదన్నా పర్వాలేదు ఒక అమౌంట్ కొంత అమౌంట్ రిస్క్ చేద్దాం అనే వాళ్ళకి ఓకే చేసుకోమంటున్నాం. సార్ మరో కాలర్ ఉన్నారు సార్, శంకర్ గారు హైదరాబాద్ నుంచి. శంకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్ టాటా మోటార్, టాటా పవర్ ఎలా ఉంటుంది సార్? టాటా మోటార్ అయితే స్టార్ట్ అయింది సార్. ఇది 700 ఇప్పుడు ప్రెజెంట్ ఉంది, బాగానే ఉంది, స్టార్ట్ అయింది దాని మూవ్మెంట్. సో యాక్చువల్గా 600-620 నుంచి సపోర్ట్ తీసుకుంది. సో ఆటోమొబైల్స్ అంతా స్టార్ట్ అయింది, బాగానే ఉంది. టాటా మోటార్స్ బై చేసుకోవచ్చు, రికమెండ్ చేస్తున్నాం, బాగానే ఉంది. అలాగే టాటా పవర్ కూడా, టాటా పవర్ అయితే ఆల్రెడీ సపోర్ట్ స్టార్ట్ అయింది. ఇది 377 ఆ రేంజ్ ఉంది. వీక్లీ చార్ట్ కూడా ఇది కూడా బాగుంది, 330 నుంచి బాగానే ఉంది. అంతకుముందు 500 దాకా వెళ్ళింది. సో ఇదైతే టాటా పవర్ రెండు బాగానే ఉన్నాయి, సజెస్టబుల్. రైట్ సార్, మరో కంపెనీ చూస్తే M&M ఎలా ఉంది సార్? M&M కూడా ఇప్పుడు మంచి అవుట్ పర్ఫామ్ వస్తుంది సార్. ఇది అంతకుముందు 3200 దాకా వెళ్ళింది, ఇప్పుడు 2730 ఆ రేంజ్లో ఉంది. ఇది బాగా సస్టైన్ అయింది. సో వీక్లీ చార్ట్ అయితే పాజిటివ్ ఉంది. సో ఇది రివర్స్లో స్టార్ట్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు దీనిలో పాజిటివ్గా. PVR ఐనాక్స్ ఎలా ఉంది సార్? PVR ఐనాక్స్ వచ్చి కొంచెం ఇది డౌన్ ట్రెండే ఉంది, అంటే చాలా ఫాల్ అయింది. ఇది అంతకుముందు 1800 దాదాపు నుంచి ఫాల్ అయిపోయింది. ఎందుకంటే బిజినెస్ కూడా కొంచెం ఫండమెంటల్గా కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది. సో ఇది అవాయిడ్ చేయొచ్చు, ఇప్పుడు పెద్ద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు దీనికి. సార్ నెక్స్ట్ BEML. BEML వచ్చి ఇది ప్రజెంట్ 2760 ఆ రేంజ్లో ఉందండి. ఇది అంతకుముందు హై వచ్చి 5300 ఆ రేంజ్ ఉంది.
ఇది లో లెవెల్ వచ్చి ఇప్పుడు 2500 దగ్గర బాగా సపోర్ట్ తీసుకుంది. అయితే డిఫెన్స్ కంపెనీస్కి పాజిటివ్ న్యూస్ ఇచ్చేసారు. అలాగే వీక్లీ చార్ట్ కూడా ఫండమెంటల్గా పాజిటివ్ ఉంది. దాదాపు 50% ఇది యాక్చువల్గా ఫాల్ అయింది కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు దీనిలో. సో బాగా ఫాల్ అయింది ఇది. సో ఇన్వెస్ట్మెంట్కి మంచి బాగానే ఉంది. సో కొంచెం ఫ్రీ అమౌంట్ డిఫెన్స్లో పెట్టుకోవచ్చు. సార్ నెక్స్ట్ రిలయన్స్ ఎలా ఉంది సార్? సో రిలయన్స్ స్టాక్ కూడా అంతకుముందు దాదాపు 1600 నుంచి ఇది ఇప్పుడు 1285 ఆ రేంజ్లో ఉంది. రిలయన్స్ ఏంటంటే జనరల్గా ఇది ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ కాకుండా ట్రేడింగ్ ప్రోడక్ట్, బాగా మంచి ట్రేడింగ్ ప్రోడక్ట్కి బాగుంటుంది ఇది. వీక్లీ ఒక 50-100 పాయింట్స్ మూవ్మెంట్ ఉంటాయి, డైలీ ఒక 10-20-30 పాయింట్స్ మూవ్మెంట్ ఉంటుంది. సో రిలయన్స్ అనేది ట్రేడింగ్ ప్రోడక్ట్ లాగా తీసుకుంటే బాగా వస్తుంది. సార్ మరో కాలర్ ఉన్నారు సార్, లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఈడ గురించి చెప్పండి సార్. ఇది కరెంట్ లెవెల్ లో బై చేయొచ్చా? చెప్పండి సార్. ఏంటది? ఈడ IREA. ఓకే ఓకే. ఒక నిమిషం అని చెప్తున్నా. ఇది వచ్చి ప్రజెంట్ 179 అలా ఉందండి. వీక్లీ చార్ట్లో పాజిటివ్ చూపిస్తుంది, బాగానే ఉంది. ఇది అంతకుముందు వచ్చి 292 నుంచి 140 అలా వచ్చింది. చార్ట్ చాలా బాగుంది, పాజిటివ్ ఉంది, చేసుకోండి. అంటే ఇక్కడ ఒక 50% బై చేయండి. కింద మళ్ళీ 150, 160, 155 ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకోండి. ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. 200 ఛాన్స్ ఉంది టార్గెట్. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు సార్, వెంకటరమణ గారు శ్రీకాకుళం నుంచి. వెంకటరమణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఆంధ్ర బ్యాంక్ షేర్లు ఉన్నాయి మా దగ్గర. ఓకే, ఆంధ్ర బ్యాంక్ షేర్లు ఉన్నాయా? ఆంధ్ర బ్యాంక్ షేర్లు ఉన్నాయి. ఒక 5,000, 6,000 ఉంటాయి. అవి కొనిచ్చాము. అది ఏ టైంలో ఉందనేసి ఉంటే సేల్స్ తగ్గింది. ఫిజికల్ షేర్స్ ఉన్నాయా లేకపోతే డీమ్యాట్ ఉన్నాయా? ఏంటండి? ఫిజికల్గా ఉన్నాయా మీ దగ్గర? షేర్లు అండి ఆంధ్ర బ్యాంక్. అవునండి, ఫిజికల్గా ఉన్నాయా? ఓకే, అవి డీమ్యాట్ చేయాలా? డీమ్యాట్ ఒకసారి నాకు పర్సనల్గా ఫోన్ చేయండి. 9000కి 10:30 కల్లా చేయండి, మాట్లాడతాను. చేద్దాం. ఓకే సార్, మరికొన్ని కంపెనీలు చూద్దాం సార్. ఓలా ఎలక్ట్రిక్ ఎట్లా ఉంది సార్? ఓలా ఎలక్ట్రికల్ ఏంటంటే ఇది ఇష్యూ ప్రైస్ కానీ చూస్తే 50% ఫాల్ అయింది. అంతకుముందు పీక్ 150 హై వెళ్ళింది, ఇప్పుడు ఏమో 55 రూపీస్ దగ్గరికి వచ్చింది. కాబట్టి కొంత అమౌంట్ మనం ట్రై చేయొచ్చండి. రిస్క్ ఫ్రీ అమౌంట్ కొంత ఇన్వెస్ట్ చేసుకుంటే ఇది కొంచెం మళ్ళీ 100 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి బాగా తగ్గింది. సో కంపెనీ కూడా ఇప్పుడు దాని యొక్క ఓలా ఎలక్ట్రికల్. సార్ మరో కాలర్ ఉన్నారు, రమేష్ గారు హైదరాబాద్ నుంచి. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. రమేష్ గారు సార్, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది సార్. సార్ చూస్తున్నాం సార్, అంటే మార్కెట్లు పుంజుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతున్నాయి. సో మీరు మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు, సో మార్కెట్లు రన్ అయినప్పుడు కాదు, సో మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి. సో ఎలా లాస్ట్ వీక్ని ఈ వీక్ని కంపేర్ చేస్తే ఎలా చూడొచ్చు అంటారు సార్? లేదు సార్, మా ఎక్స్పీరియన్స్ ఇదే. మీరందరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా ఒక ఎక్స్పీరియన్స్ అయితే కానీ మార్కెట్లు ఎలా ఫాలో అవుతున్నాయి, తర్వాత ఎలా రికవర్ అవుతున్నాయి, ఇదంతా చూస్తే ఒక మార్కెట్ మీద ఒక పాజిటివ్గా ఉంటుంది అనమాట. అంటే మనం వెయిట్ చేసి. సార్ కాలర్ ఉన్నారు సార్, రాజేష్ గారు వికారాబాద్ నుంచి. రాజేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. రాజేష్ గారు చెప్పండి సార్. సార్ కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది సార్. సార్ చూస్తున్నాం, అంటే నార్మల్గా మనము మార్కెట్లు ఒడిదుడుకులకు ఎదుర్కొన్నప్పుడు కూడా మీరు ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నారు, సో స్టాండర్డ్గా ఉండాలి అని చెప్పి పోర్ట్ఫోలియో గురించి కూడా చెప్తూ ఉన్నారు. సో మరొకసారి ఆ పోర్ట్ఫోలియో గురించి. అదే సార్, ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు కొంచెం ఒక 4 years 5 years లాంగ్ టర్మ్ పీరియడ్ పెట్టుకోవాలి. లేదు ట్రేడింగ్ అన్నప్పుడు ట్రేడింగ్ తగ్గట్టుగా రావాలి. అయితే మనం రెండు చేయాలి. నేను ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తానన్నా డబ్బులు రావు, ఓన్లీ ట్రేడింగ్ చేస్తానన్నా రావు. సో ఈ రెండింటికి కూడా నాలెడ్జ్ కావాలి. అంటే ఎలా పడితే అలా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తాను అంటే మాత్రం చాలా బ్యాడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి మనం అవేర్నెస్ ఉండాలి. ఏది కొంటున్నాం, ఎందుకు కొంటున్నాం అనే క్వశ్చన్ అడగండి. సో ఈ ప్రతిదానికి కూడా ఎందుకు కొంటున్నాం అని ఒకటి అడగాలి. రెండోది ఏంటంటే సెల్ఫ్ సెంట్రిక్ థాట్ ప్రాసెస్ రావాలి. సెల్ఫ్ సెంట్రిక్ అంటే ఏంటంటే ఈ ప్రతి విషయాన్ని మన సైడ్ నుంచి ఆలోచించాలి.
ఇప్పుడు ఏదన్నా ఒకటి కొన్నామని ఎవరన్నా రికమెండ్ చేసిన సార్ కాలర్ ఉన్నారు సార్, వెంకటేశ్వరరావు గారు గుంటూరు నుంచి. వెంకటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎస్ బ్యాంక్ 28 దగ్గర కొన్నానండి. సౌత్ ఇండియన్ బ్యాంక్ వచ్చేసేసి 35 లో కొన్నామండి. ఓకే ఓకే. ఎస్ బ్యాంక్ అయితే ప్రజెంట్ 60 నుంచి అప్ ట్రెండ్కి వచ్చిందండి. సో ఇప్పుడు వీటిని ఇక ఒక 2-3 ఇయర్స్ వదిలేయండి సార్. ఇవి మనకి ఇమ్మీడియట్గా డబ్బులు ఇచ్చేవి కాదు, మీకు వెల్త్ క్రియేట్ చేసేవి కాదు. కాబట్టి ఆ అమౌంట్ని ఇంకా పట్టించుకోవద్దు. ఇక అది పెరిగినప్పుడు చూసుకోవటం, ఇప్పుడు అమ్మలేము కొనలేము అన్నట్టు ఉంది దాని పరిస్థితి. వేరే కంపెనీస్కి వెళ్ళండి, ఇంకా వేరే కంపెనీస్ చాలా బాగున్నాయి. నాదేంటంటే ఇంకా యాడ్ చేయటం కానీ లేకపోతే కట్ చేయటం కానీ చేయకుండా దాన్ని అక్కడితో హోల్డ్ చేసేసి ఆపేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. సో మీకు అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ కంపెనీస్కి ఇప్పుడు ఒక రాంగ్ డెసిషన్ జరిగిపోయింది, దాన్ని వదిలేసేసి రైట్లోకి వెళ్ళాలి. ఆ రాంగ్నే బట్టి కూర్చున్నాం అనుకోండి, ఇంక మనం వాళ్ళు బాగానే ఉంటారు కానీ మనకి అసలు గ్రోత్ ఉండదు. కాబట్టి అది టేక్స్ లాట్ ఆఫ్ టైం అవుతుంది. సో చాలా రోజుల నుంచి అది అక్కడే ఉంది కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంది. కాబట్టి మనం రియాలిటీలోకి వచ్చేసి ఇప్పుడు దాని నుంచి మనం ప్రాఫిట్ అక్కర్లేదు మనకు ఓవరాల్గా. సార్ మరో కాలర్ ఉన్నారు సార్, హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు గుడ్ మార్నింగ్ అండి. హనుమాన్ సింగ్ గారు సార్ కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది సార్. మీరు ఇందాక చేస్తారండి ఇది. కాబట్టి ఏంటంటే ఇలాంటి పెన్నీ స్టాక్స్ వీటిల్లో ఏం చేస్తారంటే ఒకసారి ఇన్వెస్ట్ చేశాక మళ్ళీ రైట్లోకి వచ్చేసి లార్జ్ క్యాప్, ఇప్పుడు టాటా మోటార్స్ ఉంది బాగా పెరుగుతుంది, అలా ఇప్పుడు మంచి ఆపర్చునిటీ ఉంది, మంచి కంపెనీస్ ఇన్వెస్ట్ చేసుకొని ఆ లాస్ని ఇక్కడ కాంపెన్సేట్ చేసుకోండి సార్. సార్ ఇందాక మీరు చెప్పినట్టు వీక్లీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన ప్రేక్షకులకు అందిస్తా అని చెప్పారు. సో ఆ వీక్లీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఏ కంపెనీస్ ఉన్నాయి ఏం చెప్తారు? ఈ వీక్ వచ్చి ఏసీసీ అనేది వాళ్ళ ఈ వీక్లీ షార్ట్ టర్మ్ చెప్తున్నాండి. అంతకుముందు దాదాపు 2800 నుంచి ఇప్పుడు 1930 దగ్గర ఉంది, 1930 ఆ రేంజ్లో ఉంది. సో ఇది 18 లో వచ్చి 1830 దగ్గర లో ఉంది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. 2000 టార్గెట్ ఈజీగా ఉంది, ఒక 1 వీక్లో వచ్చేస్తుంది. సార్ మరొక కాలర్ ఉన్నారు సార్, ప్రసాద్ గారు తెనాలి నుంచి. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నమస్కారం. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే సార్. కాకతీయ సీడ్స్ ఎలా ఉంటుంది మీకు? ఏదండి? కాకతీయ సీడ్స్ కంపెనీ లిమిటెడ్. సీడ్స్ ఓకే ఓకే అండి, ఒక్క నిమిషం. బాగానే ఉంది సార్, ఇది యావరేజ్గా చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదా యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ట్రెండ్ పాజిటివ్గానే ఉంది సార్. కొన్ని కంపెనీస్ చూద్దాం సార్. ఇండస్ ఇండ్ ఎలా ఉంది సార్? ఇండస్ ఇండ్ బాగా వీక్గా ఉంది సార్. ఇది ఇవాళ కూడా నిన్న కూడా బాగా తగ్గింది. సో ఇది ఏదన్నా ఒక ఫ్యూచర్ లేదో 1-2 monthsకి ఏమన్నా పెట్టుకోవటం అయితే కానీ. రైట్ సార్. మరో కాలర్ వచ్చారు సార్, హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం. నమస్తే సార్, చెప్పండి సార్. మీకు డేవిడే మాట్లాడకపోతే నాకు ఎట్లాగా ఉంటుంది. థ్యాంక్ యూ. చాలా మంచి విషయం, చాలా మంది ఇన్వెస్ట్ మీ అనేది చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. నేను శైలి కొనుక్కున్నాను సార్ 39లో, SHALY శైలి 39లో కొనుక్కున్నాను. ప్రాఫిట్ ఉంది. ఇది ఉంచుకోమంటారా క్యాష్ లో ఉండమంటారా సార్? అమ్ముకొని సార్. అలాగే ఓకే. హలో SHY అని షైని. హలో చెప్పండి. కంపెనీ పేరేంటి? SHY ఓకే. అయితే ఇది కొంచెం బాగానే ఉంది కానీ ఒక 50% ఎగ్జిట్ అవ్వండి సార్. 50% ఉంచుకోండి, 50% ఎగ్జిట్ అవ్వండి, బాగానే ఉంటుంది ఇది. సో ప్రాఫిట్ కొంత బుక్ చేసుకుంటే బెటర్ మనకి. సార్ BDL ఎలా ఉంది సార్? BDL వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 1320 దగ్గర ఉందండి. ఇది అంతకుముందు హై కూడా 1750 దాకా వచ్చింది. వీక్లీ చార్ట్ చాలా బాగున్నాయి. సో ఈ బై చేసుకోండి, బై అండ్ డిప్లాయ్ చేసుకోండి. మళ్ళీ 1250 అలా వచ్చినా కూడా బై చేసుకోండి, ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ కాలర్స్ అడిగిన ప్రశ్నలకు. అదేవిధంగా రియల్ ఎస్టేట్, స్టాకు, గోల్డ్కు సంబంధించి విలువైన సలహాలు సూచనలు అందించినందుకు మీకు HMTV తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. ఇది ఇవాల్టి బిజ్ బస్. చూస్తూనే ఉండండి HMTV.